నా పేరు ఎం విజయరామ్. ప్రకృతి వ్యవసాయ రైతుని. ఈ ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్. ఒక ఆవుతో 30 ఎకరాల సేద్యం పెట్టుబడి లేకుండా గ్రామాన్ని దాటి ఏ రైతు ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు కొనకుండా గ్రామం డబ్బు గ్రామంలోనే ఉంటుంది, పట్టణాల డబ్బులు గ్రామానికి వస్తుంది, నగరాల డబ్బులు గ్రామానికి వస్తుంది. దీని మూలం ఒక దేశీ ఆవు, ఒక ఆవుతో 30 ఎకరాల సేద్యం అనేది దీని యొక్క సారాంశం. దీని సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఈ వ్యవసాయ విధానాన్ని 2010లో నేను ప్రారంభించాను. ఈ విధంగా కృష్ణా జిల్లాలో 8 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ పనులు చేస్తున్నాను. ఈ సంవత్సరం ఖరీఫ్కి వికారాబాద్ జిల్లా తెలంగాణలో ఈ వ్యవసాయ క్షేత్రంలో ఒక 10 రకాల దేశవాళీ విత్తనాలు 23 ఎకరాల్లో సేద్యం జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మూలం దేశీ ఆవు, దేశీ విత్తనం. శ్రీ సుభాష్ పాలేకర్ గారు అవకాశం ఇవ్వటం వల్ల గత 5 సంవత్సరాల నుంచి పాలేకర్ గారు మీటింగ్స్ నిర్వహించే అవకాశాన్ని నాకు ఆయన కల్పించారు. ఈ విధంగా 6,000 మందికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల దేశీ వరి వంగడాలు కానీ, దేశీ కూరగాయ విత్తనాలు కానీ, ఆకుకూరగాయలు కానీ ఏమీ లేవు. ఈ పాలేకర్ గారు మీటింగ్ విన్న తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరిగి 200 రకాలు దేశీ వరి విత్తనాలు సేకరించి 2014 నుంచి పండించి ప్రతి సంవత్సరం జనవరి 8, 9, 10 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో పెనమలూరు అనే గ్రామం దగ్గర మన గ్రామం అనే వేదికలో 3 రోజులు ఎంతమంది రైతులు వచ్చినా ఈ విత్తనాన్ని ఉచితంగా ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అలాగే తెలంగాణలో ఫిబ్రవరి 12, 13, 14 ప్రతి సంవత్సరం ఇదే తేదీలలో ఈ విత్తనోత్సవం చేయాలనేది మా సంకల్పం. ఇలా 2014 నుంచి ఈ విత్తనోత్సవం చేస్తున్నాం. విత్తనం ఇది భగవంతుడి సృష్టి, బ్రహ్మ సృష్టి. దీంట్లో ఎక్కడ సైంటిస్ట్ అనే మనిషి అనేవాడు ఎవరూ లేరు. భారతదేశంలో మహాభారత కాలంలో 6 లక్షల వరి విత్తనాలు ఉన్నాయని చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా తర్వాత విదేశీయుల దాడులు, విదేశీ కంపెనీల దాడుల వల్ల మనం అన్ని లక్షల రకాల విత్తనాలను పోగొట్టుకున్నాం. ఇప్పటికీ భారతదేశంలో ఒక వరిలోనే 5,000 రకాల విత్తనాలు ఇంకా బతికే ఉన్నాయి. 5,000 రకాల్లో ఒక 200 రకాలు మేము సేకరించడం జరిగింది. ఇది సంపద, భగవంతుడు ఇచ్చిన ఒక వరం. ఈ విత్తనాన్ని మళ్ళీ మనం బతికించుకోవాలి, భవిష్యత్ తరాలకి అందించాలి. ఈ క్రమంలో పాలేకర్ విధానం చేస్తున్న రైతులందరూ కూడా దేశీ విత్తనాలతో సేద్యం చేయలేకపోతున్నారు. కారణం వాళ్ళకి దొరక్క, అందుబాటులో లేక, ఇలా కొన్ని సమస్యల ద్వారా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఈ విత్తనాన్ని త్వరగా గ్రామాల్లోకి చొప్పించాలనే ఉద్దేశంతో ఈ విత్తనోత్సవం పండుగలు చేస్తున్నాము. ఎందుకు విత్తనం? ఏదైనా ఆకలి వేస్తే కడుపు నింపుకోవటానే కదా మనం తినే ఈ భోజనం అని మనం అనుకోవచ్చు. కానీ అది కాదు. భగవంతుడు విత్తనంలోనే ఔషధాన్ని పెట్టాడు. ఇది ఏ శాస్త్రవేత్తలు కానీ, ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కానీ ఇంతవరకు సమాజానికి అందించలేదు. భగవంతుడు మానవ శరీరంలో పిల్లాడు కానీ పిల్ల కానీ పుడితే శరీరం ఎదుగుదల యుక్త వయసు వచ్చేసరికి వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు అయితే వస్తాయో
ఆ మార్పుల తర్వాత వాళ్ళ వయసుకు తగ్గట్టు పెళ్లి చేసే సమయం వచ్చినప్పుడు తర్వాత జరిగే పరిణామాలు తల్లి కానీ తండ్రి కానీ అవుతాకి కావాల్సిన ఆ పోషక విలువలన్నీ విత్తనాల్లో దాచి ఉంచాడు భగవంతుడు. మనం అలాంటి ఆహారం తీసుకోవటం లేదు. ఒక సైంటిస్ట్ పండించిన అధిక దిగుబడి అనే ఒక పేరుతో ఒక 40 నుంచి 60 ఏళ్ళు మనం హైబ్రిడ్ విత్తనాలతో భోంచేస్తున్నాం. దీంట్లో ఎలాంటి పోషక విలువలు లేవు. పోషక విలువల లోపం వల్లనే, పౌష్టికాహారం లోపం వల్లనే మనకి పిల్లలకి ఈ రోజున కళ్ళజోళ్ళు, ఉబకాయము, చిన్న వయసులోనే వాళ్ళ క్యాన్సర్లు, రోగ నిరోధక శక్తి లేకపోవటం, షుగర్ రావటం, ఇవన్నీ కూడా మనం సమాజంలో చూస్తున్నాము. కానీ భగవంతుడు మనల్ని ఇలా ఒక పేషెంట్గా తయారవ్వమని, హాస్పిటల్ చుట్టూ తిరగాలని భగవంతుడు సృష్టించలేదు. మనం ఈ జీవరాశుల అన్నిటికీ మనది ఒక అన్నపాత్ర. దీని సమతుల్యతను కాపాడటానికి భగవంతుడు మనల్ని ఇక్కడ సృష్టించాడు. అలాంటిది మనం ఏ జీవిని బతకకుండా చేసి అన్ని జీవరాశుల్ని, జీవజాతుల్ని, పంచభూతాలని కలుషితం చేసి 60 ఏళ్లలో హరిత విప్లవం ఏమి సాధించింది? సరే, హరిత విప్లవం గొప్పదనుకుంటే మనం కాసేపు భారతదేశంలో గడిచిన 15 సంవత్సరాలలో 3 లక్షల మంది రైతులు ఎందుకు చనిపోయారు? ఇది గొప్పదైనప్పుడు వాళ్ళ ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? తర్వాత మద్దతు ధర దొరకటం లేదు, దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడులు ఎక్కువైనాయి. ఇలాంటి పరిస్థితిలో రైతు ఎలా ఉండాలి? రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఒక వెలుగును నింపుతున్నాడు శ్రీ సుభాష్ పాలేకర్. ఈ గడ్డ మీద ప్రతి కొన్ని సంవత్సరాలకి ఒక దివ్యమైన శక్తి స్వరూపుడు ఎవరో ఒకరు జన్మిస్తారు, మళ్ళీ వెలుగును నింపుతారు. అలా నింపిన వాళ్ళే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మహాత్మా గాంధీ, శ్రీ సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు. ఈ విధంగా నేను 8 సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నప్పుడు 18 బస్తాలతో మొదలైంది నా ప్రయాణం. రసాయన ఎరువులతో నిండి ఉన్న భూమిని మాత్రమే నేను కొన్నాను, ఎందుకంటే భూమి మొత్తం రసాయనాలతో నిండి ఉంది కాబట్టి. అలాంటి భూమిలో మొదటి సంవత్సరం నేను విపరీతమైన చౌడు, విపరీతంగా కెమికల్ వాడిన నిస్సారమైపోయిన భూమి అది. తరకటూరు గ్రామం కృష్ణా జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూమి నేను కొని సేద్యం మొదలుపెట్టాను. ఈ రోజున అదే భూమిలో నేను 32 నుంచి 35 బస్తాలు తీస్తున్నాను పెట్టుబడి లేకుండా. గడిచిన ఇన్ని సంవత్సరాల్లో భూమి బలోపేతమేవి ప్రతి సంవత్సరం నాకు పెరుగుకుంటా ఈ సంవత్సరం 32-35 బస్తాలు వస్తుందని స్థానిక రైతులు చూసిన వాళ్ళే చెబుతున్నారు. మరి ఎలాంటి పెట్టుబడి లేకుండా గ్రామం దాటి ఏ రైతు కూడా పట్టణానికి వెళ్ళి ఒక ఎరువులు వాడకుండా ఇంత చక్కగా చేసుకున్న విధానాన్ని మనం వదిలిపెట్టి హరిత విప్లవం ద్వారా విధ్వంసం సృష్టించుకున్నాం. ఏ జీవజాతులు ఈ భూమి మీద బతకట్లేదు, ఏ జీవరాశులు భూమి మీద లేవు. ఇలా మనం సమతుల్యతని పాడు చేసుకున్నాం హరిత విప్లవం ద్వారా. మళ్ళీ అలాంటి రోజులు రావాలని, ప్రకృతి వ్యవసాయం ప్రతి గ్రామంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి కావాల్సిన మూలం దేశీ ఆవు, దేశీ విత్తనం. దేశీ విత్తనం కోసం పాలేకర్ విధానంలో చేస్తున్న రైతులందరూ కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవటం అనేది చాలా కష్టసాధ్యం. ఆ శ్రమ కూడా లేకుండా నేను గడిచిన ఈ 7-8 సంవత్సరాల్లో అనేక రాష్ట్రాల్లో సేకరించిన విత్తనాలని మీ ముందుంచుతున్నాను. ఇవి మీరు 1 ఎకరానికి ఎంత విత్తనం కావాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు సాధారణంగా రసాయనాలు వాడే రైతు 25 కేజీల నుంచి 40 కేజీల విత్తనాన్ని 1 ఎకరానికి వరి చేనుకు వాడుతున్నాడు. కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో 1/2 కేజీ విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. మీరు చూస్తున్న ఆ నాటే విధానానికి సంబంధించిన అంశాల ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. మొక్కకి దూరం 45 సెంటీమీటర్లు అంటే 1.5 అడుగులు దూరం పెడతాం జరిగింది. ఎటు చూసినా 45 సెంటీమీటర్లు. అంటే స్త్రీకి 25 నుంచి 30 సెంటీమీటర్లు పెడతారు. దీనికి మనం 45 సెంటీమీటర్లు పెడుతున్నాము. కొన్ని రకాల దేశీయ వరి విత్తనాలకి మేము ఈ సంవత్సరం కనిపించింది ఏంటంటే 2.5 అడుగుల నుంచి 3 అడుగులు ఒక మొక్క పెడతానికి కూడా మేము సిద్ధపడుతున్నాము.
దీన్ని నారాయణ కామి అంటారు. ఇది 80 నుంచి 110 పిలకలు వస్తున్నాయి. ఒక మనిషి 2 చేతులతో ఎంత బలంగా లాగినా సరే భూమిలోంచి బయటకు తీయడం కష్టం, అంత లావు ఉంది. ఒకసారి కోత కోయితే కూడా చెయ్యికి అవరదు అది. ఈ విధంగా కొన్ని రకాలను మేము 2.5 నుంచి 3 అడుగులు డిస్టెన్స్ పెడుతున్నాం. అంటే ఈ విధంగా 3 అడుగులు పెడితే 1/2 kg విత్తనం 1 ఎకరానికి వాడచ్చు. దీన్ని బట్టి తర్వాత దీనికి వాడేది మీరు చూసే ఉంటారు వ్యవసాయ క్షేత్రంలో 10% నీటినే వాడుతున్నాము. నాకు చక్కగా బాగుంది. కానీ కూడా సామాన్య రైతుకి అర్థం అవ్వాలని చెప్పి ఈ వ్యవసాయ క్షేత్రానికి చూసే వాళ్ళకి రైతులను ఆహ్వానించడం జరుగుతుంది. భవిష్యత్తులో అతి తక్కువ నీటిని 10% నీటినే వాడి విత్తనాన్ని 1/2 kg విత్తనాన్ని వాడి 10% నీరు వాడినప్పుడు విద్యుత్ కూడా 10%మే వాడాల్సి వస్తుంది. మనం ఈ విధంగా మనం 90% నీటిని 90% విద్యుత్తుని మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఆదా చేస్తున్నాము. ఈ దేశీ విత్తనాల్లో ప్రతి దాంట్లోనూ ఔషధ గుణాలు ఉన్నవి. ఈ ఔషధ గుణాలు ఉన్న విత్తనాలని మనం భవిష్యత్ తరాలకు అందించాలి. దీనికి సంబంధించి భారతదేశంలో ఈ దేశీ విత్తనం అనేది ఇంచుమించుగా అన్ని రాష్ట్రాల్లో బతికే ఉంది కొద్దో గొప్ప. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక దేశవాళీ విత్తనం లేనే లేదు. ఇది భగవంతుడు స్వరూపం, బ్రహ్మ ఇచ్చిన మనకి వరం ఇది. ఈ విత్తనాలను బతికించుకుంటే భవిష్యత్ తరాలని మనం బతికించుకునే వాళ్ళు అవుతాం. ఈ విత్తనంలో ఔషధాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆడపిల్ల జన్మించిన మగపిల్లడు జన్మించిన టీనేజ్ అంటే 13 సంవత్సరాలు వచ్చేంత వరకు సూక్ష్మ పోషకాలు 18 రకాలు ఉన్న మైసూరు మల్లిగ అనేది కర్ణాటకలో ఇప్పుడు కొన్ని మారుమూల గ్రామాల్లో దాన్ని పండిస్తున్నారు. దాని పేరు మైసూరు మల్లిగ. అది 13 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ భోజనాన్ని తినిపించాలి అనేది అక్కడ స్థానిక రైతులు దాన్ని విశ్వసిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎవరు చెప్పారు ఈ విషయం అంటే వాళ్ళ తరతరాలుగా వాళ్ళు చెప్తున్న పూర్వీకులు సేద్యం చేస్తున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేస్తున్న పని ఇది. అలాగే 13 సంవత్సరాల నుంచి పెళ్లి వయసు వచ్చేంత వరకు తినాల్సినవి బహరూపి, మాపిళ్ళే సాంబా. మాపిళ్ళే సాంబా కూడా అది పెళ్ళి అయిన సంబంధం కుదిరిన తర్వాత మగపిల్లవాడికి బంధువులందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్ళి ఆ పెళ్ళికొడుక్కి ఈ భోజనం పెడతాం వల్ల వీర్య కణాలు పెరగటానికి ఉపయోగపడే శక్తి దాంట్లో ఉందని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అలాగే గర్భం దాల్చిన ఆడపిల్లకి సాధారణ కాన్పౌతాకి మదర్ ఫీడింగ్కి పాలు కోసం కుల్లాకార్ అని కర్ణాటకలో ఇప్పటికీ తమిళనాడులో పండిస్తున్నారు. అది చాలా దివ్యమైన శక్తి ఉన్నది దాంట్లో. అలాగే ఛత్తీస్గఢ్లో లోహాంది అని ఒకటి ఉంది. ఇలా భగవంతుడు మన శరీరంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అనేక రకాల ఔషధ గుణాలు ఇచ్చాడు. మనం అందరం ఇంట్లో ఉన్న పాప దగ్గర నుంచి అవ్వ వరకు అందరం కూడా బీపీటీ, సోనా మసూరి తింటున్నాం. ఇవి రెండు కూడా సైంటిస్ట్ అనే శాస్త్రవేత్తలు తయారు చేసినవి కానీ భగవంతుడు తయారు చేసిన వస్తువులు కాదు. ఇలాంటివి తినటం వల్ల పౌష్టికాహారం లోపం వల్ల చాలామంది ఇళ్లలో మోషన్ ఫ్రీగా కాదు, తర్వాత ఉబకాయము, తిన్న తర్వాత వెంటనే ఆకలేయటం. రైతులు వ్యవసాయ కూలీలు ఈ బీపీటీ తిని పొలాల్లోకి వెళ్తే వాళ్ళకి గంటలోపే మళ్ళీ ఆకలేస్తుంది. ఇలా కాకుండా నవ్వారా అనే ఒక రకం ఉంది. ఇది మోకాళ్ళ నొప్పులు, ఉబకాయము, తర్వాత చక్రవ్యాధి నివారణకు ఇది దివ్య ఔషధం. ఇది రాముల వారు పుట్టక ముందు నుంచి ఈ విత్తనం ఉందనేది చరిత్ర చెబుతుంది. దీన్ని నివార అనేవాళ్ళు ఆ రోజుల్లో నుంచి చెప్తున్నారు. దీన్ని 12 గంటలు నానబెట్టి 1 గ్లాసుకి 6 గ్లాసుల నీళ్ళతో నానబెట్టి అదే నీళ్ళని తెల్లారికి కుంకుమ కలిపిన నీళ్ళలాగా ఎర్రగా అవుతాయి. ఆ నీళ్ళని మరిగించి వాటిలో నానిన 12 గంటల నాని బియ్యాన్ని వేసి అన్నం వండుకుంటే ఈ విధంగా నోట్లో పెట్టుకున్న ముద్ద 32 సార్లు నమిలి మింగితే మోకాళ్ళ నొప్పులు, ఉబకాయం, షుగరు 45 రోజులు తగ్గిపోతుంది. దీంట్లో 17.5 రెట్లు
డైటరీ ఫైబర్ ఉంది. మనం తినే సాధారణమైన బియ్యం కన్నా 17.5 రెట్లు ఎక్కువ దీంట్లో ఫైబర్ ఉండటం వల్ల మనకి తిన్న ఆహారం వెంటనే గ్లూకోజ్గా మారి రక్తంలో కలవటానికి లేట్ అవుతాం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేది త్వరగా పెరగవు. రోజు తినే భోజనం కన్నా ఇది తక్కువ, సగం భోజనంతోనే మనకి కడుపు నిండిపోద్ది. వెంటనే ఆకలి వేసే గుణం దీంట్లో లేదు. ఇలాంటివి భగవంతుడు ఇచ్చాడు కనుకే మన పూర్వీకులు ఎవరికి షుగర్లు, ఉపకాయాలు, మోకాళ్ళ నొప్పులు లేవు. అలా మనం నువ్వుల నూనె కూడా గానగలు ఉండేవి, నువ్వుల నూనెతో భోజనం చేసేవాళ్ళం. అందుకనే అవి ఉన్నప్పుడు ఎవరైనా ఇళ్లలో హార్ట్ అటాకులు లేవు. అలాంటివి అన్నీ మనం వదిలిపెట్టేసి డబుల్ రిఫైండ్ ఆయిల్ తినడం వల్ల జిగట పదార్థం లేకపోవటం వల్ల శరీరంలో రక్త ప్రసరణకి, గుండె నుంచి అన్ని అవయవాలకి రక్త ప్రసరణ జరగకపోవటం వల్ల హార్ట్ అటాక్ అనేది జరుగుతుంది. దానికి కారణం ఈ రిఫైండ్ ఆయిల్ ఏదైతే ఉందో డబుల్ రిఫైండ్ ఆయిల్, దీంట్లో ఆ జిగట పదార్థం అనేది లేకపోవడం వల్ల హార్ట్ అటాక్ అవుతుంది. అదే మీకు రాజస్థాన్లో, కొన్ని ఛత్తీస్గఢ్, కొన్ని ప్రాంతాల్లో ఈ గానుగలు ఇంకా ఉన్నాయి. ఆ గానుగలు ఉన్న గ్రామాల్లో కానీ ప్రాంతాల్లో కానీ హార్ట్ అటాక్లు లేవు. హార్ట్ అటాక్లు రాకుండా కారణం అంటే ఆ గానుగ తీసిన నూనెలో మీకు కావాల్సిన HDL, ఈ విటమిన్, కాల్షియం, కాపర్ ఇవన్నీ ఉండటం వల్ల, గుండెకి సంబంధించిన కొలెస్ట్రాల్ ఉండటం వల్ల అక్కడ గుండె జబ్బులు రావట్లేదు. ఇలా మనం ప్రకృతిలో నుంచి బయటకు వచ్చి ఒక టెక్నాలజీ మీద ఆధారపడి బతుకుతున్నాం, కానీ ప్రకృతి ఒకటి ఉందనేది కూడా మర్చిపోయాం చాలామంది. అందుకనే ప్రకృతి దగ్గరగా ఉన్న జంతువులు ఏది కూడా ప్రకృతితో కలిసి మనం జీవించడం, ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మనకి ఈ జబ్బుల నుంచి మనం దూరంగా ఉండవచ్చు ఆరోగ్యపరంగా. అసలు ఇలాంటి ఒక వస్తువు ఉంది, దీన్ని తింటే మాధుర్యం అనేది మనం మాటల్లో రాసుకోవటానికి, వినటానికి మాధుర్యం అనే మాట. నిజంగా మనం 60 ఏళ్ళ నుంచి మాధుర్యమైన ఆహారం తినట్లేదు. మార్కెట్ విషయం అనేది పక్కన పెడితే, ఇది ఇంటి మందం మీరు వేసుకొని మీ ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా, లేకపోతే ఏ పెళ్ళిళ్ళకో, లేకపోతే ఏదో బంధువులకు మీరు 1-2 కేజీలు గిఫ్ట్గా ఇచ్చి ఆ భోజనం వండుకునే విధానాన్ని ఎసర పెట్టేవాళ్ళు. పూర్వం బియ్యాన్ని నానబెట్టి 2-3 గంటలు ఎసరపెట్టి ఆ బియ్యం నీళ్ళను ముందు మరిగించిన నీళ్ళలో ఈ నాని బియ్యం వేయటం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అదొక ఆచారం. ఆ పద్ధతిలో మీరు ఈ అన్నాన్ని వండుకుంటే మీ ఇంట్లో తిన్న వాళ్ళు ఎవరైనా అతిథులు వచ్చి తింటే ఒకరోజు భోజనం చేసిన దానికి వాళ్ళు 50 to 100 కేజీ మీ దగ్గర రైస్ అడుగుతారు. ఎందుకంటే ఇది తప్ప వాళ్ళు ఇంకోటి తినలేరు భవిష్యత్తులో. అంత మాధుర్యం ఉంటుంది దీంట్లో. మార్కెట్ విషయం ఏంటంటే, మీరు పండించిన ఎవరైతే రైతు పండిస్తాడో గ్రామంలో, వాళ్ళ ప్రచారం ఎలా ఉందంటే రసాయనాలు వాడగట్లేదంటే అది ఒక పెద్ద ప్రచారం అయిపోతుంది. పూర్వం 60 ఏళ్ళ క్రితం వాళ్ళు రసాయనాలు వాడంటే ఆయన ఒక పెద్ద స్టేటస్ సింబల్గా చూసేవాళ్ళు. 60 ఏళ్ళ క్రితం అమ్మో వీళ్ళు రసాయనాలు వాడుతున్నారని. ఈ రోజున ఎవరైతే రసాయనాలు మానేశారో ఆయన గౌరవంగా చూస్తున్నారు. కెమికల్ వాడే రైతులు కూడా మేము కెమికల్స్ వాడుతున్నాం, మీరు ఒక 4 బ్యాగులు మాకు ఉండని మేము ఎన్ని గ్రామాలకు వెళ్ళినా రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు. కెమికల్ పండించే రైతులు వాళ్ళు పండించడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ పండిస్తున్న రైతులు, ప్రకృతి వ్యవసాయ రైతుల్ని వాళ్ళు అడిగి తీసుకుని మరి వాళ్ళ ఇంట్లో భోజనానికి వాడుకుంటున్నారు. మార్కెట్ సమస్య అనేది లేదు. అంటే ప్రకృతికి మనం తప్పు చేయకుండా ధర్మంగా మనం నడుచుకున్నప్పుడు భగవంతుడు మనకి అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు. ఇప్పుడు రసాయనాల ఎరువులు వాడి తెలుసో తెలియకో ఇంతమంది జీవరాశుల్ని ఒక రైతు సంహరించాడు. అందుకని రైతు వాళ్ళు బాధపడుతున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయం చేసావో ఏ జీవజాతులకి నష్టం చేయడు ప్రకృతి వ్యవసాయ రైతు. అందుకని భగవంతుడు కూడా అతని మార్కెట్ విషయంలో ఖచ్చితంగా మేలే జరిగేటట్టు చేస్తాడు. ఒక కదలికైతే మొదలైందండి. 5 సంవత్సరాల క్రితంకి ఉన్న ప్రజల్లో ఆలోచనలు కానీ ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మీరు ఈ రోజున ఆరోగ్యం అంటే ఎంత దూరమైనా ఏ వస్తువు కోసమైనా ప్రజలు వస్తున్నారు. అంటే ఈ హాస్పిటల్ చుట్టూ జీవితాలు గడిచిపోతున్నాయి. ఏ రోజున ఎలాంటి పిలుపు వస్తుందో, ఎలాంటి విషయం వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా సాఫ్ట్వేర్లు కానీ లేకపోతే ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కానీ వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయ రంగంలోకి వస్తున్నారు. దీనికి ఉదాహరణ మొన్న జరిగిన చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో మే 13 నుంచి 21 వరకు దాంట్లో దగ్గరగా 30% మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 35 సంవత్సరాల లోపు వాళ్ళు రావటం
ఒక మార్పు కనబడుతుందంటే ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. ఎరువులు అంటే ఇది ఒక ఆవు ఉంటే చాలు, ఇంకా మనం గ్రామం దాటి వెళ్ళాల్సిన పని లేదు. జీవామృతం అనేది ఎలా కలుపుకోవాలంటే, ఒక రోజుకి దేశవాళీ ఆవు 10 కేజీల ఆవు పేడనిస్తుంది, 10 లీటర్ల ఆవు మూత్రాన్ని ఇస్తుంది. ఈ రెండు కలిపి దాంట్లో 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, దోసెడు మట్టి, 200 లీటర్ల నీళ్లు కలిపి నీడ నుంచి 2 రోజులు దీన్ని 1 ఎకరానికి నీళ్ళంట పారించడం కానీ, లేకపోతే పిచికారీ చేయటం కానీ, దారులంట వదులుతాం కానీ చేస్తూ ఉంటే, ఇలా నెలకి 2 సార్లు చేస్తే చాలు. ఈ విధంగా చేయడానికి ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు. గ్రామం దాటి ఏ వస్తువు కొనడానికి అవసరం రాదు. మొదటి సంవత్సరం చాలామందికి ఇప్పుడు వరకు రసాయనాలతో నిండి ఉంది నా భూమి, మరి దిగుబడి వస్తుందా అని సందేహపడవద్దు. మీకున్న 5 ఎకరాల్లో 1 ఎకరం ఇలా చేయండి. ఆ ఎకరంలో వచ్చిన మార్పులు చూసి మీరు పై సంవత్సరం మీరు ఎంత చేయాలనేది ఒక విశ్వాసం మీలో కలుగుద్ది. రెండోది, మొదటి సంవత్సరం 18 నుంచి 20 బస్తాలు వస్తుంది. నాకైతే 18 బస్తాలు వచ్చింది. ఈ 18-20 బస్తాలు వచ్చినప్పుడు మీరు రసాయనాలతో పండిస్తే 35 నుంచి 40 వస్తుంది. కానీ 10 బస్తాలు అనేది దాంట్లో ఆ ఎరువుల కంపెనీ వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. మనం 10,000 రూపాయల వరకు ఎరువుల కంపెనీలకు అవుతుంది. తదిమాది ఇంకా మనకి 3 నుంచి 4 బస్తాలే. ఈ కెమికల్ భోజనం చేయటం వల్ల ఎంత హాస్పిటల్ ఖర్చు అవుతుంది? ఈ లెక్కలను చూసుకుంటే 18 బస్తాలు వచ్చినా మనకు లాభమే. విషం లేని ఆహారం తింటున్నాము, భూమి బలోపేతం అవుతుంది. పై సంవత్సరం ఇంకా పంట పండుతానికి అవకాశం ఎక్కువ ఉంది. సుభాష్ పాలేకర్ ఆయన భారతదేశంలో 3000 మీటింగ్లు చేశారు. 43 లక్షల మంది రైతులకి ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. ఆ 43 లక్షల మందిలో నేను ఒకడిని. కానీ మన 2 రాష్ట్రాలకి ఇచ్చినంత అవకాశం భారతదేశంలో ఏ రాష్ట్రాలకి ఆయన ఇవ్వలేదు. దీన్ని మనం వినియోగించుకోవాలి. అంటే ప్రతిసారి పాలేకర్ రావాలంటే ఆయన వయసు రీత్యా 70 సంవత్సరాలు. ఆ బాధ్యతలు ఆయన తెలుసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా కాలాన్ని వృధా చేయకుండా ఈ దేశం మొత్తం నాది, జాతి మొత్తం నాది అనుకుని ఆయన గ్రహించి మీటింగులు చెబుతున్నాడు మన రాష్ట్రాలకు వచ్చి. అలాగే ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ స్థానికంగా ఉన్న గ్రామాల్లో ప్రభుత్వ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఈ ప్రకృతి వ్యవసాయం చేసే కుటుంబాలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వ్యవసాయ విధానం గురించి 2-3 గంటలు మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను అదే ఆచరిస్తున్నాను. ఈ విధంగా నేను గడిచిన నెలలోనే 2000 మంది పిల్లలతో మాట్లాడి వాళ్ళందరినీ నా వ్యవసాయ క్షేత్రానికి రమ్మని ఆహ్వానించాను. అంటే తల్లిదండ్రులను తీసుకుని మీరు పొలానికి రండి. పొలం అనేది మీ తల్లిదండ్రులకు అర్థమవుద్ది. ఒక పాదం మోపితే నా పొలం మాట్లాడుద్ది మీ పాదంతో. పిల్లలకి ఈ భోజనం తింటే మీకు అర్థమవుద్ది. నేను పండించిన బియ్యంతో మీకు భోజనం పెడతాను అంటే కొంతమంది రుచి చూసినాక అర్థం చేసుకుంటారు, కొంతమంది పంట చూసినాక అర్థం చేసుకుంటారు, కొంతమంది పాలేకర్ గారి పుస్తకాలు చదివినాక అర్థం చేసుకుంటారు. కానీ ఏదో ఒక ప్రయత్నం అనేది నిరంతరం 365 రోజులు మేము చేస్తున్నాము. ఇది ఇంకా వేగవంతంగా గ్రామాల్లో ఎవరైనా పిలిస్తే 1 డే సెమినార్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఉచితంగా వచ్చి మీ అందరికీ మాకు తెలిసిన అనుభవాన్ని, విషయాల్ని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నవారా అనేది ఒక 5000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక దేశీ వరి వంగడం. దీన్ని సంస్కృతంలో నివార అని ఒక పేరు ఉందని చెప్పి ఒక పండితులు చెప్తున్నారు. ఇది ఆ రోజుల్లో యాగాలు చేసినప్పుడు, యాగం మొదలుపెట్టినప్పుడు యాగశాల చుట్టూ కూడా ఈ విత్తనాలు జల్లేవాళ్ళంట. జల్లి 120 రోజులకి పంట కాలం పూర్ణాహతి ఇచ్చినప్పుడు ఈ పంట కాలం అయ్యేసరికి ఆ విత్తనాన్ని కోసి పూర్ణాహతి ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఒక పండితులు చెప్తున్నప్పుడు మాకు అర్థమైన విషయం. దీని గొప్పతనం ఏంటంటే ఈ సృష్టిలో వడ్లు మొలకలు వస్తాయి అనేది మనందరికీ తెలిసే విషయం. కానీ బియ్యం మొలకలు వస్తాయి. దాని నుంచి బియ్యం నుంచి కూడా మొలకలు వస్తాయి. బియ్యం నుంచే కాకుండా నూకల నుంచి కూడా మొలకలు వస్తాయి. దీని నుంచి సగం పగిలిన నూకల నుంచి కూడా మొలకలు వస్తాయి. అంటే ఎంత గొప్ప సృష్టి ఇది. సాధారణంగా బియ్యం మొలకలు రావు, పగిలిన సగం విత్తనం నుంచి మొలకలు రావు. కానీ దాంట్లో కూడా జీవం ఉందంటే దీంట్లో ఎంత జీవం ఉంది అసలు ఈ విత్తనంలో. అందుకని దీని పేరు కూడా నివార, అంటే రోగాలు నివారిస్తుంది కాబట్టి నివార అయి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము. ఇది చాలా పురాతనమైంది. ఇది
మేము ప్రతి సంవత్సరం పండిస్తున్నాము. రైతులకి ఎక్కువగా దీన్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో హైదరాబాదులో ఉన్న షుగర్ పేషెంట్లు ఎక్కడ లేరని చెప్తున్నారు, 2వ స్థానంలో ఉందని చెప్తున్నారు. దాని నుంచి మనం తుడి చేయాలంటే ఈ నవారా విత్తనాన్ని ముందు మనం ప్రాపగాల్డ్ చేయాలి. ఇది మొత్తం 43 ఎకరాల్లో మామిడి ఒక 5 ఎకరాలు ఉంది, నిమ్మ 1 ఎకరం లోపు ఉంది. అలాగే 33 ఎకరాలు వరిలో 23 ఎకరాలు వరి వేసాము. ఒక బన్సీ గోధుమ రబీ పంట కింద దీంట్లో ఒక 4 ఎకరాలు గోధుమ పెట్టాము. అలాగే ట్రెడిషనల్ వెరైటీ కర్పూర, ఇంకా చక్కెరకళ్ళి, ఇంకా బొంత అరటి, కేరళ అరటి, ఇలా ఒక 4-5 రకాలు అరటి కూడా 3 ఎకరాల్లో సేద్యం చేయడం జరుగుతుంది. అలాగే కొంత బెండ, దేశీవాళి వరి విత్తనాలు సేకరించడం జరిగింది గత 8 ఏళ్లలో. ఇప్పుడు దేశవాళీ కూరగాయలు, ఆకుకూరలు సేకరించి భవిష్యత్ తరాలకు అందించాలని మా యొక్క ఉద్దేశం. ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే భారత ప్రభుత్వం శ్రీ సుభాష్ పాలేకర్కి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఇది ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ ఆయనకి, మాకు అందరికీ. ఎందుకు బాధ అంటే భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇంతవరకు ఆయన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. కారణం ఏంటంటే ప్రతి రాష్ట్రంలోనూ కంపెనీలకి లాలూచీలు, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి కంపెనీలతో లాలూచీలు ఉన్నాయి. దీనివల్ల రైతు వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాం అనేది వీళ్ళెవరికి పూర్తిగా ఇష్టం లేదు. 1000 కోట్లు కుంభకోణాలు దీని వెనక లాబింగ్ నడుస్తుంది. ఒక గ్రామం నుంచి 16 లక్షల రూపాయలు విదేశాలకి వెళుతున్నాయి వివిధ రూపాల్లో. యూరియా, డిఏపి, పురుగు మందులు, కలుపు మందులు, ట్రాక్టర్ స్పేర్ పార్ట్లు, ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ కలిపి 16 లక్షలు ఒక గ్రామం నుంచి వెళ్తుంటే సుమారుగా 6 లక్షల గ్రామాలు ఉంటూ 16 లక్షల రూపాయలు ఎన్ని విదేశీ డబ్బులకు మనం అప్పచెప్తున్నాము. తద్వారా భూమి ఎంత పాడైంది. ఇలాంటి ఆహారం మనం గత 60 ఏళ్ళ నుంచి తిన్న తర్వాత ఎన్ని ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చినాయి, అవన్నీ కూడా మళ్ళీ విదేశీ కంపెనీలు. మనం తెల్లాలేసి కష్టం చేసి వాళ్ళని సంపన్నులు చేసాం. ఇది కాదు జీవితం. ఇప్పటికైనా పాలేకర్ విధానాన్ని మీరు గౌరవించి పద్మశ్రీ ఇచ్చినందుకు ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని తీసుకోండి, ఆ గ్రామంలో 10% అగ్రికల్చర్ ల్యాండ్లో పాలేకర్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ మేము ఇస్తా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన విత్తనం, వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని, సబ్జెక్ట్ని చెప్పడానికి మేము వాలంటరీగా ముందుకు వస్తాం. ఒక్క నయా పైసా మాకు ఏ ప్రభుత్వం నుంచి అవసరం లేదు. ఇది నిజము అనుకుంటే, మీరు దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే, హాస్పిటల్ లేని సమాజం చూడాలనుకుంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయాల్సిన పని. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి గత 2 సంవత్సరాల నుంచి నేను ఉత్తరాలు రాస్తానే ఉన్నాను. కానీ ఆ ఉత్తరాలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాయి, అవి కానీ వాళ్ళకి మాత్రం చేరట్లేదు. ఇది నిరూపించుకున్నాకే దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. పాలేకర్ విధానం గొప్పదా కాదనేది మేము ఒక గ్రామంలో 10% అగ్రికల్చర్ ల్యాండ్లో చేసి చూపిస్తాం. ఇది సాధ్యమా కాదని నేను నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు అఫీషియల్గా పాలేకర్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేత నిర్వహించండి. రెండోది, ఆయన విధానాలని 5వ క్లాస్ పుస్తకాల నుంచి సిలబస్గా మార్చండి. అప్పుడు జాతికి మేలు జరుగుద్ది. ఈ హాస్పిటల్ లేని సమాజం మనం చూడగలుగుతాం.